మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దేశంలో ఎక్కడా లేని విధంగా పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆడపడుచులందరూ కూడా తెలంగాణ బతుకమ్మ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్న పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. రేపు బతుకమ్మను స్థానిక సిద్దిపేట కోర్టు ఆవరణలో కూడా బతుకమ్మ సెలబ్రేషన్ కూడా ఈ యొక్క జిల్లా జడ్జి సాయి రమాదేవి ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాలను కూడా జరుపుకోవడం మనం విజువల్లో చూడొచ్చు. వాళ్ళు స్వతహాగా ఒక పాటలు పాడుకుంటూ బతుకమ్మ సంబరాలను కూడా జరుపుకున్నటువంటి సందర్భాలు చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆడపడుచులు ఎంతో ఆరాధ్యంగా పూజించే బతుకమ్మ పండుగను చాలా వైభవంగా అంగరంగ వైభవంగా కూడా జరుపుకున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం మనం సాయి రమాదేవి మేడం జడ్జి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. ఎందుకంటే బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏంది, బతుకమ్మ పండుగ సంబంధించి ఏంది, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారనే అంశంపైన సాయి రమాదేవి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, బతుకమ్మ పండుగ సందర్భంగా ఏం చెప్తారు మీరు తోటి మహిళలకు? సిద్దిపేట ప్రజలకి మరియు ముఖ్యంగా నా కోర్ట్ స్టాఫ్ అందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలిసిందే 9 రోజులు అమ్మవారిని పూజిస్తూ అందులో భాగంగా నేచర్కి ప్రకృతికి సంబంధించినటువంటి వస్తువులతోనే మరి మనం పూజిస్తూ ఉంటాము. అంటే పూర్వకాలం నుంచి కూడా ప్రకృతిని ఏ రకంగా పూజించాలి అనేది మరి మన తెలంగాణ సంస్కృతిలో మనం నేర్చుకున్నటువంటి అంశము. ఒక పువ్వు కానివ్వండి, ఒక ఆకు కానివ్వండి, పసుపు కుంకాలు పెద్దగా ఖర్చు లేకుండా, ఎంతో సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా మనం చేయగలిగేటువంటి ఈ పండగ ఏదైతే ఉందో మరి ప్రతిరోజు ఈ 9 రోజులు కూడా రకరకాలుగా మనము బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఉంటాము. బతుకమ్మ అంటే బ్రతుకు, మన బ్రతుకుకి అమ్మ అనేసి మరి పాడే ప్రతి పాటలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి, ప్రతి ఇంటిలో జరిగేటువంటి చిన్న చిన్న ఏవైతే మన ఇష్టపడే అంశాలు ఉంటాయో వాటి గురించి చర్చించుకుంటూ అదొక పాట రూపంలో ప్రతి స్త్రీ జన్మలో పుట్టినప్పటి నుంచి మరి ఒక వృద్ధాప్యం చేరేంత వరకు కూడా పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటూ మరి ప్రతి వారు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ కలిసి ఒక ఊరు, ఒక గ్రామము, ఒక కుటుంబం నుంచి మొదలుపెట్టి ఒక ఊరు వరకు కూడా మనము ప్రతిసారి పెద్దగా చేసుకునేటువంటి పండగ. మరి బతుకమ్మ సందర్భముగా అందరం ఆడవాళ్ళు కలవడము, అలానే మగవారు కూడా వచ్చి కలవడము మాతోటి అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సంవత్సరం అంతా ఎవరు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మరి ఇది పెద్ద పండగ కావడంతో ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ ఎవరి ఊరికి వాళ్ళు రావడము, ఈ పండగ జరుపుకోవడము ఎంతో ఆనందమైన విషయము. అంటే సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఆడపడులు అందరూ ఒక దగ్గర గుమిగూడి ఒక సద్దులకు సంబంధించి వీళ్ళు తెచ్చినటువంటి పదార్థాలను కూడా పంచుకోవడం జరుగుతుంది. ఆ విషయంలో ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎస్పెషలీ వర్కింగ్ విమెన్కి అయితే టైమే ఉండదు. మరి అలాంటిది ఇప్పుడు మరి ఈరోజు కోర్టులో మీకు తెలియని విషయం ఏముంది, కోర్టులో పొద్దున 10 గంటలకి మొదలు పెడితే మాకు 6, 8 అయినా కూడా ఒక్కోసారి మేము కేసుల్లో ఫుల్గా స్టాఫ్ కానివ్వండి, అటు జడ్జెస్ ఒకళ్ళతోనే కోర్టు నడవదు, ఇంక్లూడింగ్ స్టాఫ్. మరి మీరు అందరూ చూస్తున్నారు నా స్టాఫ్ అంతా, దే ఆల్ ఆర్ హ్యాపీలీ ఎంజాయింగ్ అండ్ ఇట్స్ అ గ్రేట్. అంటే ఇట్లా చూడడం ఎంతో బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ యొక్క పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ అందరూ బిజీ ఉన్న లైఫ్లో కూడా ఇటువంటి సంబరాలు రావడంతో అందరూ ఒక దగ్గర గుమిగూడి ఈ యొక్క పదార్థాలను స్వీకరించుకుంటూ ఈ యొక్క సంబరాలు చేసుకుని ఎంతో సంతోషంగా ఉందని చెప్పి జిల్లా జడ్జి సాయి రమాదేవి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.